ఉత్సాహంగా ఉందా అందరికీ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రైజులు ఇవ్వడం జరిగింది. దానివల్ల మహిళలు ఇంకా ముందుకు వచ్చి చాలా పార్టిసిపేట్ అవుతారని అనుకుంటున్నాం మేము. మేడం నిర్వహించడం కొరకు సుమారుగా 100 మంది మహిళలు అక్కా చెల్లెలు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొని ముగ్గుల పోటీలు నిర్వహించడం వీటిని డిక్లేర్ చేయడానికి న్యాయ నిర్ణేతగా గవర్నమెంట్ స్కూల్ మేడం గారు వచ్చి ఒక 5 ప్రైజులు ఇవ్వడం ఇది చాలా సూచకంగా అందరం సంక్రాంతి పర్వదినాన ఇటువంటి ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకుంటాయని సెలవు. అందరికీ నమస్కారం. ముందస్తుగా అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతోటి జరుపుకోవాలని, ఆరోగ్యమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు గ్రామంలో ఉన్న 2 వివో సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 120 మందికి పైగా మా మహిళా ఆడపడుచులు, అక్కలు, చెల్లెళ్ళు ముందుకు వచ్చి, చిన్నారులు కూడా వచ్చి ముగ్గులు వేయడం జరిగింది. అందరూ కూడా అద్భుతంగా ముగ్గులు వేయడం జరిగింది. ఈ 1st, 2nd, 3rd, 4th, 5th దాకా ఇచ్చినా కానీ ఇంకా ముగ్గులు వేసిన అద్భుతమైన వారు చాలామంది ఉన్నారు. ఇక న్యాయ నిర్ణేతలకు నిజంగా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఒక ముగ్గును చూస్తే ఇంకొక ముగ్గు అద్భుతంగా ఉన్నది. వేసిన దాదాపు 100కు పైగా వేసిన ముగ్గులన్నీ కూడా అద్భుతంగా వేసినవే. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే పోటీలో పాల్గొనడం ముఖ్యం. అందరూ పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నది. కాబట్టి 1st, 2nd, 3rd, 4th, 5th ఇవ్వాలే కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేశారు. అంతే తప్ప మిగిలిన వారికి మాకు ముగ్గు మంచిగా లేదా, మాకు వేయలేదా అని మాత్రం ఎవరు కూడా బాధపడవద్దు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించి మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈ రోజు నాడు గ్రామంలో ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేయడానికి సహకరించిన మినిస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందుకు వచ్చి ముగ్గులు వేయడానికి ముందుకు వచ్చిన మా మహిళా అక్కలు, చెల్లెలందరికీ కూడా పండుగ దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కూడా మా తరపున, మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎవరు కూడా బాధపడలేదు. అందరికీ కూడా మనం మా తరపున ప్రైజులు ఇచ్చాము. కాబట్టి ఇచ్చిన ఈ రోజు 1st ప్రైజ్, 2nd, 3rd ప్రైజ్లకు కూడా డోనర్స్ ఎవరైతే వ్యవహరించారో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, కొత్తగా పాలకవర్గం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని, మేము అందరం కలిసి కూడా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ మరొకసారి పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ లిఖిత నెంబర్ చెప్పాలి అంటే 27వ నెంబర్ 27. ఓకే గట్టిగా చప్పట్లు ఒకసారి. నేచర్ గురించి వేసింది కాబట్టి మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. సతీష్ పడుకో మేడం అన్న వర్షాన్ని పడుకో వార్డు సభ్యులందరూ ఇంకా ఒక నిమిషం అందరు కనబడతారు. అందరు కనబడాలి. ఓకేనా అందరు కవర్ అయ్యా, ఎవరు కూడా బాధపడుతున్నారు దయచేసి. ఓకే గట్టిగా ఒకసారి చప్పట్లు. సెకండ్ ప్రైజ్ 23 నెంబర్ 23 ఎవరు వాళ్ళే చెప్పాలి. సెకండ్ ప్రైజ్ ఇగో రైతే రాజు అని రైతు చెప్పి కాబట్టి సెకండ్ ప్రైజ్. ఓకే కంగ్రాచులేషన్స్ రా.
ఓకే రైట్ థర్డ్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ 19 నెంబర్ 19 ఓకే అంటే మామూలుగా గీతలతోటి వేయడం జరిగింది. ఓకే అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్నొక గీతలకు సంబంధించి ఉస్మాన్ కోట్లో జడ్జి ఒక తిరుగుంటారు, మేడ్చల్ కోట్లో ఒక తిరుగుంటారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రైజ్ 26 తర్వాత 26 నెంబర్ 26 అంటే సంక్రాంతికి సంబంధించింది అన్ని విధాల అందులో పొందుపరచడం జరిగింది. నవధాన్యాలు గొబ్బెమ్మలు కాబట్టి ఫోర్త్ ప్రైజ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్రైజ్ 3 నెంబర్ 3 మహిళలు ఏమీ తక్కువ కాదు అని నిరూపించింది. అంటే ఏం చేసి చెప్తలేరు మరి అందరు మహిళలే చేసింది. అన్ని రంగాల్లో చెప్పు దగ్గర చెల్లె ఓకే మనసులో తర్వాత అంతేనా? మళ్ళీ ఇవి మిగిలిన వాళ్ళు అందరూ చెప్పేసండి.